హాయ్ అండి, వెల్కమ్ టు స్పీడ్ వేస్. నేను మీ నాగేంద్ర. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మన టూ వీలర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇలా రకరకాలుగా పనులు చేసుకునే వాళ్ళకి టూ వీలర్ లేకపోతే పనులు అవ్వట్లేదు అన్న సిచ్యువేషన్లోకి వచ్చింది. సో వాటికి రిపేర్స్ వస్తూ ఉంటాయి, కామన్ థింగ్. సిటీలో చాలామంది ఉన్నారు. కానీ ఈరోజైతే మీకు నేను వాయిస్ ఆఫ్ కస్టమర్స్ అని వాళ్ళ దగ్గర తీసుకురావడం జరిగింది. వాళ్ళ స్పెషల్ ఏంటంటే ఎలాంటి వెహికల్ ఉన్నా మనకు బడ్జెట్లో అలాగే స్టాండర్డ్గా రిపేర్ చేసి వాళ్ళు మనకి ఇస్తారన్నమాట, విత్ 3 to 6 months వారంటీతో. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడించి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. నాతో పాటు రండి. మన మనారా వివోసి మణికొండ బ్రాంచ్ని. సో ఇక్కడ మనకు అన్ని రకాల సర్వీసెస్ దొరుకుతాయి. ప్రతి బండి ప్రతి మోడల్ను కూడా మనం ఇక్కడ ఆల్ ఇన్ వన్ వెహికల్స్ని మనం ఇక్కడ సర్వీస్ చేస్తాము విత్ వ్యారంటీ కార్డుతో కూడా. సో ఎవరైతే మన దగ్గర ఫుల్ ఇంజిన్ వర్క్ చేపిస్తారో వాళ్ళకు కంప్లీట్గా 6 months ఫుల్ గ్యారంటీతో పాటు వ్యారంటీ కార్డు ఇస్తాం. సో వితిన్ ఆ 6 months టైంలో మీకు ఏదైనా కూడా జరిగినా కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా కంప్లీట్గా మీకు ఆ పార్ట్ను రీప్లేస్ చేస్తాం. నాట్ ఓన్లీ మనారా వివోసి అండి, మనము ఇష్యూ చేసి ఈ కార్డును సో ఓవరాల్గా వివోసి సెంటర్స్లో ఎక్కడైనా కూడా ఇండియాలో మీరు డ్యామేజ్ అయిన పార్ట్ను మార్చుకోవచ్చు. సో అది మనారా యొక్క ప్రత్యేకత. సో తర్వాత మన ఇక్కడ మనారాలో తర్వాత ఈవెన్ బేసిక్ సర్వీసెస్ కూడా మీకు చాలా అవైలబుల్ రేట్స్ ఉంటాయి కంపేర్ టు అదర్ లోకల్ సర్వీసెస్తో. సో మనకు స్పేర్ పార్ట్స్ మీద కానీ జెన్యూన్ స్పేర్ పార్ట్స్ వేస్తాం మేము ప్రతి కంపెనీ. మన దగ్గర హోండా, హీరో, బజాజ్, యమహా ఇట్లా ప్రతి బ్రాండ్ యొక్క స్పేర్ పార్ట్స్, ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ మనము వివోసి ద్వారా బై చేసి మీకు కంపెనీ కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తాము. సో దాని మీద కూడా మనకు కొద్దిగా డిస్కౌంట్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో మనం వాడే ఆయిల్ కూడా మన దగ్గర వివోసి ఆయిల్ వాడతాం, వివోసి ఇంజిన్ ఆయిల్. సో ఇది వివోసి ఇంజిన్ ఆయిల్ కంపేర్ టు అదర్ ఆయిల్స్ అయినా కూడా సింథటిక్ లెవెల్ బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. బయట కంపేర్ చేస్తే క్వాలిటీ కూడా బాగుంటుంది వివోసి ఆయిల్. సో మన దగ్గర ఆల్ కైండ్ ఆఫ్ వివోసి ఆయిల్ దొరుకుతాయండి. తర్వాత స్పేర్ పార్ట్స్ కూడా దొరుకుతాయి. సో మీకు దాని మీద కూడా డిస్కౌంట్స్ అయితే అవైలబిలిటీ ఉంది మా దగ్గర. బెస్ట్ సర్వీస్ ను చాలా తక్కువ రేటుకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరందరూ మా మనారా వివోసి మణికొండ ఏరియాలో కొత్తగా పెట్టినట్టు మన వివోసి సెంటర్ ను విజిట్ చేయండి. మళ్ళీ తర్వాత మా సర్వీస్ గురించి మీరు కావాలంటే తీసుకోవచ్చండి. సో మన దగ్గర ఏ కస్టమర్ ఫస్ట్ విజిట్ కస్టమర్ తర్వాత కస్టమర్ అయినా కూడా సో మన దగ్గర క్లియర్గా మెన్షన్ చేసుకుంటాం. ఇంజిన్ వర్క్ మీద మీకు స్పేర్ పార్ట్స్ దాని మీద మీకు ఇది ఉంటుంది. సిలిండర్ హెడ్. సో మా దగ్గర ఆల్ కైండ్ ఆఫ్ సర్వీస్ అంటే అండి, మీకు ఇంజిన్ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్, డెంటింగ్, ఫోమ్ వాషింగ్, తర్వాత మీకు మన దగ్గర ఇన్సూరెన్స్ సర్వీసెస్, అన్ని రకాల సర్వీస్ మన దగ్గర దొరుకుతాయండి. సో మీరు ఒకసారి మా యొక్క మనారా వివోసి మణికొండ బ్రాంచ్ని విజిట్ చేయండి. తర్వాత మీరు మా యొక్క సర్వీసెస్ని మీరు పొందవలసిందిగా మేము కోరుచున్నాము. కాంటాక్ట్ నెంబర్ అండి 6300838284 అండి. 6300838284 మా మనారా వివోసి మణికొండ బ్రాంచ్ నెంబర్. మీరు మీరు ఎప్పుడైనా కూడా మీరు మాకు కాంటాక్ట్ చేసి మా బ్రాంచ్ని విజిట్ చేయొచ్చు. అదనా హాయ్ అండి. సో నేను మనారా వివోసి నుంచి మాట్లాడుతున్నాను. నేను మనారా వివోసి ఎండీని. సో మన మనారా వివోసిలో మనకు ఒకటి ఎక్స్టెండెడ్ వ్యారంటీ కార్డు ఉంది. సో దీంట్లో ఎవరైతే మనకు బండి ఫుల్ ఇంజిన్ వర్క్ చేపిస్తారో వాళ్ళకు కంప్లీట్గా 6 months to 1 year వరకు కంప్లీట్గా ఇంజిన్ వర్క్ పార్ట్స్ మీద మనకు కంప్లీట్గా రీప్లేస్మెంట్ ఉంటుంది. తర్వాత ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనము. సో ఇది ఓన్లీ ఒక మనారా వివోసి కాదండి, ఓవరాల్ వివోసి అంటే ఎన్ని ఉన్నాయి ఓవరాల్ ఇండియాలో. ఈ కార్డు తీసుకుని వెళ్ళిపోయి మీరు చూపించిన తర్వాత మీరు ఎక్కడైనా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ చేసుకోవచ్చు. ఇది మనారా యొక్క స్పెషాలిటీ. తర్వాత మా దగ్గర ప్రివిలేజ్ మెంబర్షిప్ కార్డు ఉంది. సో అది 1 year వ్యాలిడేషన్ ఉంటుంది. తర్వాత ఓవరాల్గా ఇయర్లీ 4 times సర్వీసెస్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ప్రైజింగ్ జస్ట్ 499 అండి. 499 4 times వస్తుంది. సో మీకు ఆల్మోస్ట్ మీకు 2000 అబోవ్ రూపీస్ మీకు డిస్కౌంట్ అవైలబుల్ ఉంటుంది. దీంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు చూడండి.
సో సిలిండర్ హెడ్, కామ్ చైన్, సిలిండర్, ఆయిల్ పంపు, జనరేటరు, క్రాంక్ కేసు, క్రాఫ్ట్ షిఫ్ట్, పిస్టన్, ట్రాన్స్మిషన్, గేర్ షిఫ్ట్, కిక్ స్టార్టర్, సిలిండర్, బ్రేక్స్, అదర్స్ అన్నీ ఉంటాయి కలిసి. నువ్వు మాట్లాడతావా? నా పేరు రవితేజ, వివోసిషన్ టెక్నీషియన్ని. ఇప్పుడే NS 160 ట్రైల్ చేసి వచ్చాను. ఇప్పుడు దీని ప్రాబ్లమ్ ఇస్తే మీకు చెప్తాను, ఓకేనా? అవసరం లేదన్నా దానికి మధ్య అത്ര. ఇది వచ్చేసరికి జనరల్ సర్వీస్ అనమాట అండి. ఇది మెయిన్ ఆయిల్ ఫిల్టర్. ఇది ఏంటంటే లోపల ఉన్న ఇంజిన్కి సంబంధించి ఏదైనా పైకి పంపించేటప్పుడు మన ఆయిల్ ఫిల్టర్ చేసి పంపిస్తాం అనమాట. ఇది ఒకవేళ బ్లాక్ అయినప్పుడు ఇంజిన్ మొత్తం ఖరాబ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎప్పటికైనా సరే 2 సర్వీస్ కానీ 1 సర్వీస్ కానీ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటే మంచిది. ఇది ఇంజిన్ ఆయిల్ వచ్చేసరికి 2500 2200 లోపే మార్చుకోవాలి. మార్చుకుంటే ఇంజిన్ కండిషన్ కానీ లోపల ఉన్న క్లచ్ ప్లేట్స్ కానీ ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటాయి. లేదంటే మటుకి ఇంజిన్ ఒకవేళ లీకేజ్ అవ్వడం వల్ల కానీ ప్లగ్లు కానీ ఓవర్ హీట్ అవ్వడం మాత్రం కంపల్సరీ అవుతుంది. ఇంజిన్ ఆయిల్ కనుక టైం టు టైం చేంజ్ చేసుకోకపోతే ఇంజిన్ హీట్ ఎక్కడం, ఇంజిన్ ఒకవేళ క్లచ్ ప్లేట్లు ఓవర్ఫ్లో అవ్వటం, మిగతా సమస్యలు గేర్ హార్డ్ పట్టడం, అటువంటి సమస్యలు వస్తాయి. ఆయిల్ ఫిల్టర్ అన్న, ఇది ఆయిల్ ఫిల్టర్. అది ఇందాక చూపించింది ఏంటంటే అది ఆయిల్ ఫిల్టర్. ఇది ఇంకో ఫిల్టర్ అన్నమాట, ఆయిల్ జాలి అంటారు. ఇప్పుడు ఇంజిన్లో కనుక ఏదైనా డస్ట్ కనుక వస్తే ఇక్కడ ఇది ఉంది కదా, ఈ అయస్కాంతానికి ఇంజిన్లో కనుక డస్ట్ కనుక ఏమైనా వస్తే ఇక్కడ అతుక్కుంటుంది. అర్థమైందా? అది కనుక ఇక్కడ అతుక్కుంటే ఎప్పుడైనా సరే మన ఇంజిన్ ఆయిల్ తీసేటప్పుడు క్లీన్ చేసుకొని శుభ్రంగా మళ్ళీ పెట్టుకుంటే నెక్స్ట్ సర్వీస్లో కనుక ఏమైనా డస్ట్ వస్తుంది అనుకుంటే, ఏమైనా బేరింగ్ రజును కానీ ఏదైనా ఇంజిన్ రజును కానీ వస్తే, ఇందాక వచ్చింది కదా అది వచ్చేసరికి క్లచ్ పెట్టి రజున. ఒకవేళ నెక్స్ట్ టైం కూడా హెవీ వస్తే అప్పుడు క్లచ్ పెట్టి మార్చుకోవాలి. ఈ ఆయిల్ ఫిల్టర్లో కనుక ఈ ఆయిల్ జాయిలో కనుక నెక్స్ట్ కనుక రజుని కనుక 2-3 సార్లు అలా వస్తే ఒకసారి క్లచ్ పెట్టి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చెక్ చేసుకొని ఆ రజుని కనుక క్లచ్ పెట్టి కనుక పోతే ఒకవేళ చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోకపోతే ఇక్కడ హీట్ అయిపోయి ఇంజిన్ మొత్తం ఓవర్ఫ్లో. ఆయిల్ ఫిల్టర్ లేవా? ఆయిల్ ఫిల్టర్లో ఉన్నాయి.
చూసారుగా వచ్చేసరికి చేంజ్ ప్యాకెట్ ఇది ఎప్పుడైనా సరే కొంచెం 1 ఇంచ్ లోపే ఉండాలి, అంతమించి ఎక్కువ టైట్ ఉన్నా కానీ లూజ్ ఉన్నా కానీ చైన్ సౌండ్ వస్తుంది. మనం ఎప్పుడు ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చైన్ లూజ్ చేసుకొని చైన్ క్లీన్ చేసుకుంటే ఎక్కువ కాలం వస్తుంది. దీని లైఫ్ వచ్చేసరికి బండితో పాటు కొత్త చైన్స్ ప్యాకెట్ వేసుకుంటే 15,000 మినిమం తిరుగుతుంది. మరి ఇక మన మెయింటెనెన్స్ని బట్టి మీకు అడ్రస్ కూడా పెడతాను, మీకు డిస్కౌంట్ నెంబర్ కూడా స్కూల్ అవుతుంది, చూసి వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను వచ్చి చేసేది ఏంటంటే డిస్క్ ప్లేట్ క్లీనింగ్. ఇది క్లీనింగ్ ఎందువల్ల అంటే దీని మీద రస్ట్ కానీ ఏదైనా ఉంటే అది ఆటోమేటిక్గా క్లీన్ చేసుకొని వాషింగ్ తర్వాత క్లీన్ అయిపోద్ది. లేదు ఈ రస్ట్ కానీ ఏమైనా ఎగుడు దిగుడు ఉంటే మటుకు డిస్క్ ప్లేట్ తొందరపడడానికి అవకాశం. ఓకే కాయలు అయితే ఇప్పుడు దీంట్లో అయితే స్టోరేజ్ సరిపోనే ఉంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ గ్లాస్ కనపడుతుంది కదా, ఇది ఈ గ్లాస్ మినిమం తగ్గినప్పుడు మార్చుకోవాలి, లేదా ఈ డిస్క్ ఎప్పుడైనా ఫ్రీ ప్లే అయినప్పుడు అప్పుడు డిస్క్ వచ్చి చేంజ్ చేసుకోవాలి. ఎవ్రీ 10,000 కిలోమీటర్లకు ఒకసారి చెక్ చేసుకుంటే చాలా మంచిది. ఇది వచ్చేసరికి వెనక డిస్క్ ప్లేట్ వెనక క్యాలిబర్ది వెనక బ్రేక్ది అనమాట. ఇది మినిమం కనపడుతుంది కదా, నేను ఎప్పుడు దీని లెవెల్ మెయింటైన్ చేయాలి. దీనికంటే తగ్గితే మటుకి డిస్క్ ప్రాబ్లం వస్తుంది. ఇది మినిమం ఎయిర్ 40 ఉండాలి. వెనక టైర్ వచ్చేసరికి మినిమం 40 ఉండాలి, 40 to 50 మధ్యలో ఉండాలి. ఎదర్ టైర్ వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతానికి 25 ఉంది, అంటే 25 ఉంది. ఇది మినిమం వచ్చేసరికి 35 లోపు ఉండాలి. చూసారుగా ఇప్పటి వరకు చాలా వెహికల్స్ అండ్ వాళ్ళు చేసే వర్క్ ఎలా ఉంటుంది, కస్టమర్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, సో కస్టమర్కి ఎలాంటి సర్టిఫికేషన్ కోరుకుంటారు, ఒకసారి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తే ఎన్ని మంత్స్ వారంటీ ఉంటుంది, ఇంజిన్ గురించి ప్రతి పార్ట్ గురించి అలాగే మీకు వివరించి చూపించారు. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. ఈ లొకేషన్ వచ్చి మనకి మణికొండలో, మీకు అడ్రస్ కూడా పెడుతున్నాను, మీకు డిస్కౌంట్ నెంబర్ కూడా స్కూల్ అవుతుంది, చూసి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తా. చూస్తుండండి స్పీడ్ వీల్స్. థ్యాంక్ యూ.